అగేన్స్ట్ గా ఉండే చంద్ర ఈసారి తన భార్య కోసం గుడి కట్టించాడంట. ఏంటి నమ్మరా? కావాలంటే స్కిట్ చూడండి. ప్లీజ్ వెల్కమ్ చమ్మక్ చంద్ర along with his team. ఇందుమతి చారుమతి మన్మథలీలకి చెయ్యి శృతి కిందపడి నీడపడి ఈడుకి నేర్పవ కొత్త జతి. ఎంత అందంగా ఉన్నావు ఈరోజు. ఏమండి ఏమండి అబ్బా గీకింది సాలే. మీ ఆడవాళ్ళు గీకి వాళ్ళంత సార్లు పెట్టేస్తారు. నేనంటే మీకు ఎంత ప్రేమ? నువ్వంటే నాకు నా గుండెని తీసి అక్కడ పడేస్తే నా గుండె జ్యోతి 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 అని కొట్టుకుంటది. నువ్వంటే నాకు అంత ప్రేమనే. అవునా? మరి గుండెలో ఉన్న ప్రేమ బయటకు ఎలా కనిపిస్తుందమ్మా? నీకు నా గుండెలో ఉన్న ప్రేమ బయటికి కనబడాలి అంతేగా? నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు చూపిస్తానే. చూపిస్తాను. ఇంట్లోకి వెళ్ళు. నా ప్రేమ ఏంటి ఇప్పుడే నిరూపించుకుంటా. జ్యోతి ఒక్కసారి ఇంట్లోంచి కళ్ళు మూసుకొని బయటికి రావే. బయటికి రా. నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి కళ్ళు తెరిచి చూడే. కళ్ళు తెరవాలా? తెరు. నన్ను కాదే దున్నపోతా. ఇక్కడ చూడు. అయ్యో జ్యోతి మహల్, నా మొగుడికి నా మీద ఎంత ప్రేమ. గుడి కట్టాడు జ్యోతి మహల్. అవునే నీకోసమే కట్టా. ఇదిగో అందరు మగాళ్ళకి కొలిచే ప్రేమ కాదే నాది. భార్యని ఊహకు అన్నంత ప్రేమించిన వాడే నిజమైన మగాడే నా దృష్టి. మీరెంత మంచి వాళ్ళండి. ఏమండి మీలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి మొగుడు కూడా తన పిల్ల మీద ఇంతే ప్రేమ ఉంటుందా అండి? పిచ్చిదన్న నా అంత ప్రేమ ఉంటే దేవుడి గుళ్ళు ఎందుకు ఉంటాయి? పిల్లల గుళ్ళే ఉంటాయి. అబ్బా నా గుడి గురించి, నా మొగుడు నా మీద చూపించిన ప్రేమ గురించి ప్రపంచం అంతా చాటి చెప్పాలి. నేను ఇప్పుడు వెళ్ళి అందరికి చెప్పేసి వస్తా. జ్యోతి నన్ను ఆపడానికి ట్రై చేయకండి. నా ఆనందం ఆపకండి. ఈ ఆడవాళ్ళు ఆనందం వచ్చినా తట్టుకోలేరు, బాధ వచ్చినా తట్టుకోలేరు. ఈ ఆడవాళ్ళు అల్పజీవులు అందరు. నేను ఏమో అనుకున్నా, చిన్న బ్రెయినే వీళ్ళది. ఈ ఆడవాళ్ళు పెద్ద సబ్జెక్టే కాదనమాట. నాకు ఇప్పుడే తెలిసింది. ఈ ఆడవాళ్ళు నిజంగా గ్రేట్. ఇస్తే అలా ఫ్లాటే ఉంటారు మనకి అంతే. ఇక్కడ కృపాకర్ ఎవర్రా భయ్? కృపాకర్ నేనే. పేపర్లు ఇదేంద్రా? పేపర్లోనా? భార్య ప్రేమ కోసం గుడి కట్టి తన ప్రేమను చాటుకున్న మిస్టర్ కృపాకర్. ఇది నా న్యూసే. అప్పుడే పేపర్లో వచ్చిందా? టీవీలో కూడా వచ్చిందిరా. అవునా? థ్యాంక్స్ మీడియా. థ్యాంక్స్ సో మచ్. ఏందిరా థ్యాంక్స్? లే లే, ఎవడన్నా భార్య గుడి కడతారా? హౌలే. నేను నీ పెళ్ళాన్ని గుడి కట్టాలా? నా పెళ్ళానికి గుడి కట్టి నా ప్రేమని చాటుకున్న అర్థమైందా నీకు? ఏంట్రా చాటుకునేది? మగ జాతి మొత్తం తల దించుకునే పని చేసినవరా నువ్వు? ఏం చేశారు? ఎందుకురా నీకు ఎంత ఎగ్జైట్? కొత్త పెళ్ళిందా నీకు? అవును సార్, 2 నెలలైంది పెళ్ళి. ఎందుకురా అంత ఎగ్జైట్మెంట్? ఒక సంవత్సరం కూడా వెయిట్ చేయలేవారా? సంవత్సరం వెయిట్ చేస్తే ఏది రైటో ఏది రాంగో, ఏది చెయ్యాలో ఏది చెయ్యొద్దో తెలుస్తుందిరా. నీకు బిల్ గేట్స్ తెలుసారా? అవును తెలుసు. ఆయన దగ్గర ఎన్ని పైసలు ఉంటాయిరా? ఆయనకే తెలియదు కదా సార్. మరి అన్ని పైసలు ఉన్నాడు, పెళ్ళానికి గుడి ఎందుకు కట్టిలేదురా? అవును సార్, ఎందుకు కట్టిలేదు? వాడు పెళ్లి చేసుకున్నాక సంవత్సరం వెయిట్ చేసిండ్రా. ఈ న్యూస్ చేసిన ప్రతి మొగాడు తల దించుకొని ఊరేసుకొని చచ్చిపోవాలనుకుంటాడు. నా వల్ల? నీ వల్లనే రా. అరే ఒక ఇట్లా ఒక పిల్లని మెడబట్టి బయటికి గెంటేసినావు అనుకో, పుట్టింటి పోతుందిరా. కానీ మొగాన్ని మెడబట్టి బయటికి గెంటేస్తే ఎక్కడికి పోతారా? ఫుట్పాత్ మీద పోతాడు. అది తెలిసే చేసినవరా నువ్వు? లేదు సార్, నేను అంత దూరం ఆలోచించలేదు సార్. అంత దూరం ఆలోచించకుండా నువ్వు ఎట్లా చేసినావురా? ఎందుకురా నువ్వు ఇట్లా చేసినావు? ఒక ఆడదానికి గుడి కట్టి సర్వనాశనం చేసిన. అరే నా ప్రేమను చాటుకోవడం తప్పా సార్? ఏంటి సార్ బూమర్ నమ్ముతున్నా? కాదా బూతులు నవ్వుతున్నా. ఎక్స్క్యూజ్ మీ, yes ఇక్కడ కృపాకర్ ఎవరు? నేనే. నువ్వేనా? అవును. మక చూమా వెళ్ళడానికి ఇక్కడ కట్టింది నువ్వేనా? ఇదే కట్టాను. వెళ్ళడానికి ఇక్కడ కడతాయి. నన్ను కొచ్చి కొడుతున్నావు. టింగ్ ఫ్రమ్ చైనా. చైనా? నేను పెళ్ళాన్ని గుడి కట్టి చైనాలో కూడా తెలిసిందా? ఎలా తెలిసింది? ఫేస్బుక్, వాట్సాప్. ए इधर कृपाकर कौन रे साला? कृपा
कृपाकर कौन? तू कौन रे साला? तू कौन सा? मैं दुबई शेख పెళ్ళానికి గుడి కడతాయి రే. హలో సాబ్, నీ పెళ్ళ మీద ప్రేమ ఉంటే నువ్వు గుడికి ప్రేమ చాటుకున్నాయి. నీకు ఒక్క పెళ్ళాం ఉన్నాయి, గుడి కట్టి చాటుకున్నాయి. నాకు 7 పెళ్ళాలు ఉన్నాయి, ఎన్ని గుళ్ళు కడతాయి రే? నీ పెళ్ళ మీద ఎంత ఎగ్జాక్ట్ ప్రేమ ఉన్నదో మేము ఇక్కడే ఉండి చూస్తాం రా. ఎంత దూరం పట్టుకోపోతావో, ఎంత దూరం ప్రేమిస్తావో, అసలు పెళ్ళం ప్రేమ ఎంత నరకమో ఇక్కడ ఉండే నీకు చూపిస్తారా. మొగ జాతికే కలంకమై పుట్టినవే నువ్వు. ఏ శివ- కలంకమై పుట్టినాయి. చల్ మీ పెళ్ళ మీద ప్రేమ లేకపోతే చాటుకోకండి. మాకుంది ప్రేమలు, మేము చాటుకున్నాం. ఏమండి ఏమండి మీరు నా గుడి కట్టిన విషయం అందరికి చాటి చెప్పొచ్చానండి. ఏమండి మీరు నాకు గుడి కట్టారు కదా, ఇక ఆ గుడి గోపురం ఉన్నది చూడండి, అది బంగారంతో చేస్తే ఇంకా బాగుంటదండి. ప్లీజ్ బంగారంతో కట్టండి పై గోపురం, ప్లీజ్. తల తల మెరుస్తుంది. ఎట్లా అనిపిస్తాను? నరాలు తగినంత కోపం వస్తాందా నీకు? రావట్లా నా పెళ్ళాన్ని గోపురాన్ని నేను బంగారంతో కట్టిస్తా. ఏమండి మీరు చాలా మంచివారండి. నా బంగారు కొండ, నా వెండి కొండ, నా ముత్యం. ఒక్క నిమిషం. ఇప్పుడు ఒక్క గోపురం ఒకటే బంగారంతో అయితే బాగుండదు, గుడి మొత్తం బంగారంతో కట్టించండి ప్లీజ్. మనం లోపటి మాట్లాడుతున్నాం. ఏమవుతు ఇక్కడ తేలిపోవాలి అందరి ముందు. గుడి మొత్తం బంగారంతో కట్టండి. మీరు ఏం చేసినా పర్వాలేదు, నా గుడి మొత్తం బంగారంతో కట్టాలంతే. గుడితో ఎలా బంగారం? ఇంత బంగారం నేను ఎక్కడ నుంచి తేవాలి? దొంగతనం చేయాలా, లంగతనం చేయాలా? నేను ఏం మాట్లాడుతున్నావే? మీరు దొంగతనం చేయండి, ఏమైనా చేయండి, పిల్లల మీద మీకు ప్రేమ లేదా? గుడి మొత్తం బంగారం కట్టించాలి. ఆశకు ఒక హద్దు ఉండాలి మీకు. చిన్న కోరిక కదా. అరే కృపాకర్, కింద మంట పెట్టినట్టు అనిపిస్తాందా? మీరు చెప్పినట్టు సంవత్సరం ఆగాల్సిందే నేను. ఏమైనా కట్టిస్తారా లేదా? ఎక్కడి నుంచి కట్టిపెట్టి నాటకాలు తప్పుతా నరకేస్తానే అనుకుంటా. బగారు కట్టించాను నేను. కట్టించారా? కట్టించాను. అంత చేతగానే నువ్వు పెళ్ళని చేసుకున్నావురా? పెళ్ళానికి కనీసం కూడా నువ్వు గుడి కట్టించినాడు బంగారంతో పెళ్ళని చేసుకున్నావురా? ఏంటి ఆ మాటలు? ముందు ఎంట్రీలో ఉన్న ఎక్సైట్మెంట్ ఇప్పుడు లేదంటే నీకు నీకు అసలు ప్రేమలే లేవరా? మీ మగాళ్ళకు ప్రేమలే లేవు మా మీద. అంత నటిస్తారు, అంత డ్రామాటిక్ ప్రేమ. కొట్టినా పర్లేదు, నాకు గుడి బంగారంతో కట్టించాలి అంతే. కొట్టినా పర్లేదు, నన్ను చంపినా పర్లేదు, నన్ను నేను కొట్టుకోవాలా? కొట్టుకుంటా గుడి మాత్రం బంగారంతోనే కట్టించండి. సాడిస్తాన్లో ఉన్నా మీరు, సాడిస్తాన్లో హద్దు లేవే మీ కోరికలకి. పెడితే పెళ్లి అంటారు, లేకపోతే శవం అంటారు మీ ఆడవాళ్ళు. కొడితే ముక్కు పగలి నేను కట్టించను. ఏది కొట్టే నువ్వే కొడతావా? నేను కూడా కొడతా. నువ్వే చీర లేపుతావు, నేను కూడా లేపుతా. పట్టు. నాకు ఇప్పుడు గుడి కట్టిస్తావా లేదా? చెప్పనే నాటకాలు తప్పకు. నాకు బంగారం గుడి కట్టించు, బంగారం గుడి కట్టించు. నీకు ప్రేమ లేనాడా, చేతగానాడా? నాకు గుడి కట్టించు బంగారం. ఈ గుడి వల్లే కదా నాకు ఇన్ని క్షోభ. ఈ గుడి వల్లే కదా. నేను అనవసరంగా టెంప్ట్ మీరు మనుషులేనా? అసలు మాటలు నా గుడి కట్టించేంత వరకు నీ మొహం చూడని, నీ పాడమోహం, నీ దుర్మార్గ మొహం అస్సలే చూడను. నేను ఇప్పుడే మా పుట్టింటికి వెళ్ళిపోతా. కనీసం పెళ్ళానికి బంగారం గుడి కట్టించినోడి నువ్వేం మొగాడే రా, చేతగానోడా, దరిద్రం సచ్చినోడా. ఏంటి నేను నన్ను గుడి కట్టించవా? నన్ను కొట్టడం చేతనవుతుంది, బంగారం గుడి కట్టడం చేత కాదు. నన్ను ఒక్కటి మాత్రం ఇదే నిజం రా. ఒక్క ఏడాది సంవత్సరం అవుతే అన్ని తెలుస్తాయిరా. 2 నెలలకే నేను ఇది చేస్తా, నేను అది చేస్తా. ఎందుకురా కృపాకర్? అవును సార్, సంవత్సరం ఆగి ఉంటే అన్ని సర్దుకున్నాయి సార్. ఏంటి సార్ ఈ ఆడవాళ్ళు మరి టూ మచ్? ఇంత దాన్ని అడ్జస్ట్ అవ్వరు, ఇంత కావాలంటారు ఏంటి వీళ్ళు? అదేరా ఆడవాళ్ళంటే, అందులో పిల్లలు సరే పిల్లలు. అందుకోసమే ఇప్పుడు నువ్వు ఏమైనా కెమెరాకి చెప్పాలనుకుంటే మొత్తం చెప్పుకోవచ్చు. అరే చూసారా, పెళ్ళవు కానీ అంత ఎగ్జైట్ నాలాగా కాకుండా ముందుగా సమ్మర్ లో పెళ్ళే వాళ్ళందరికీ చెప్తున్నాను. అర్థమైందా? నాలాగా ఎగ్జైట్ అయ్యి
ప్రాణం మీదకి తెచ్చుకోకండి, ఒక సంవత్సరం ఆగండి. ఏది వచ్చే తప్పో, సంవత్సరం కాకముందు చెప్పు. ఏది రైటో మీకు తెలుస్తుంది. అర్థమైందా? ఎగ్జాక్ట్ ఇది గుడి కనుక అది నా పరిస్థితి. నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని, నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. రోజా గారు మీరు కామెంట్స్ ఇస్తారా ఈ స్కిట్ కి? అక్కడికి వచ్చిమంటే ఇంకా బాగా ఇస్తాను. రండి. నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని, నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. అన్నయ్య అంటూ పిలిచి నీ గుండెను కాజేస్తుంది. ఆడవాళ్ళు హింసావాదులు అనే మాట మళ్ళీ ప్రూవ్ చేశారు వీళ్ళు. మంచి మనుషులు, మరి ఆడాళ్ళు ముంచే మనుషులు. నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని, నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. ఇప్పుడు చెప్పండి సార్ కామెంట్స్. నాగబాబు సార్. ఇప్పుడు వాళ్ళు ఎంత కష్టపడి మీతో అన్ని తన్నులు తిని చేసిన వాళ్ళకు కూడా ఒకరోజు వస్తుంది. ఆడాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన మగాళ్ళెందరో, మరి మగాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన ఆడది ఉందా? ఆడదాని వల్ల సన్యాసులైన పురుషులెంత మందో. సోక్రటీస్ ఒక మాట అన్నాడు. సార్. సోక్రటీస్, పెళ్లి చేసుకో, సార్ ఆడది మంచిదైందా భోగి అవుతావు, లేకపోతే ఆడది గయ్యాలైందా సన్యాసి అవుతావు అన్నాడు. 99% సన్యాసులే ఉన్నారు ఇప్పుడు. ఆడదాని వల్ల సన్యాసులైన పురుషులెంత మందో. సో నాగబాబు మీకైతే డెఫినెట్ గా నచ్చేసింది, సూపర్ గా నచ్చేసింది. మీ ఊతో లవ్ దిస్ స్కిట్. స్కిట్ ఎంత బాగుందో దానిలో చెప్పిన నిజం అంతకన్నా 100 రెట్లు. సో రోజా గారు చెప్పండి, ఏదో చెప్పాలి కదా కామెంట్స్ లో. ఏం చేద్దాం, ఆ లేడీస్ గురించి ఈ విషయం తప్ప పర్ఫార్మెన్స్ గానీ స్కిట్ గానీ బ్రహ్మాండంగా ఉంది. లేడీస్ విషయంతో సహా అన్ని బాగున్నాయి. నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని,